హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సాంతారి సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారా? మీరు బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముగ్గు అయితే చాలా బాగుంది కదండి, చక్కగా ఫ్లేవర్లా వచ్చిందనమాట. టిఫిన్కి వచ్చేసేసరికి ఈరోజు 3 రకాల టిఫిన్ చేసేద్దామని అయితే మనసుకు అనిపించింది. పొల్లే పిల్లలు కూడా సెలవులు కదా అని చెప్పి గారెలు అయితే వేసేద్దాం ముందుగా. ఇలాగా చక్కగా బోలుగా వచ్చాయి మినపప్పు గారెలండి. తర్వాత ఒక పక్క నుంచి దోశలు, ఇదండి 2 దోశలు, 2 ఇడ్లీలు, 2 గారెలు అనమాట. ఇడ్లీలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా అల్లపు చట్నీ, శనగ చట్నీ ఉంది. వీటితో పాటు పాపం పిల్లలు టిఫిన్ చేసేస్తారు. మేము కూడా అనుకోండి 2 చక్కగా 3 రకాలు తింటే హోటల్లో లాగా బాగుంటుంది కదా. మన ఇంట్లోనే సెలవులు అప్పుడప్పుడు అలా వేసుకోవాలని అయితే అనిపిస్తూ ఉంటుంది మాకు. నెక్స్ట్ పారిజాత పూలు కుమార్ గారు ఇచ్చారండి, మా ఎదురుకుండా ఉండే కుమార్ గారు. ఆ పూలతో చక్కగా పూజ అనేది చేసేసుకున్నాం పొద్దున్నే. ఒక్కసారి స్వామివారికి అభిషేకం లాగా చక్కగా పూలతో పైనుంచి స్వామివారి మీద అలా వేసి హారతి ఇచ్చేసాము. తర్వాత మరువం మొక్కలు అనమాట, ఒక్కొక్కటి 30 రూపాయలు చెప్పాడు. మాసంలో గురువారాలు సరే తీసుకొచ్చాను అమ్మవారికి. మరువంతో పూజ చేస్తే శివయ్యకి కార్తీక మాసంలో మరువంతో పూజ చేస్తే చాలా మంచి. మన ఇంట్లోనే మొక్కలకి ఎవరైనా చక్కగా మరువం రోజు ప్రతి గురువారం కూడా చిన్న మరువం మొక్కలతో ఇలాగ 108 లేకపోతే అలాగ 11 అలా మొక్కలతో పూజ చేద్దాము. మరువం చాలా మంచిదంటండి. లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం ఏదనుకుంటే అది కోరిక తీరుతుందంట. అందుకని చెప్పి ఇలాగా చక్కగా మరువం తీసుకొచ్చి వేసేసాము. ఇక్కడైతే ఎండ తగులుతుందని ఇలా అయితే పెట్టేసాను అనమాట నేను. మన ఇంట్లోనే చక్కగా చిన్నవిగా తుంపేసి చక్కగా పూజ చేద్దామని. తర్వాత గరికే, పొన్నాగ పూలు, ఇంకా అశోక పువ్వులు, మారేడు దళాలు అయితే తీసుకొచ్చాము. అమ్మవారికి పూజ చేసుకుంటుంది అని చెప్పి మా అమ్మాయి. నేను 108 పూలు మొదలెట్టాను కదండి, 33 పూలు అయితే అయిపోయాయి. మళ్ళీ 108 పూలు అయితే మొదలెట్టాను పిల్లతో మారేని చెప్పేసి, అందుకని స్టార్ట్ చేసింది. పొద్దున పూట సాయంత్రం పూట కూడా పూజ అండి. చక్కగా ముందుగా దీపారాధన చేసేసుకొని ఇలాగా పున్నాగ పూలతో అయితే పూజ చేస్తుంది అనమాట. మణిద్వీపం చదువుతూ మణిద్వీపానికి మహానిధులు, కాంతి శిలామగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు, సువర్ణ రజిత సుందర గిరులు, అనంత దేవి పరిచారకులు, గోమేధికమణి నిర్మిత గృహలు, మణిద్వీపానికి మహానిధులు, మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళి సేనాపతులు, 32 మహానిత్యము కొలిచి మనసర్పించి అర్చించిన చో అపారధనము సంపదలిచ్చి, అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం. పొద్దున పూట పూజ అయితే అయిపోయిందండి. చక్కగా హారతి తీసేసుకొని నైవేద్యం పెట్టేసింది. ఇదండి ఎవరో సారి ఇచ్చారనమాట, చిలక. మా పిల్లలిద్దరూ చూడండి, తల ఒకళ్ళకి కావాలంట, తోకొకళ్ళకి కావాలంట. ఎలా పీక్కుంటున్నారో చూడండి. చెప్పి ఆగిపోయారనమాట. లేకపోతే ఇద్దరు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పి కొట్టేసుకుంటున్నారు. ఇంకా సాయంత్రం పూట ఇలాగ చామంతి పూలు లాంటి ఒక పువ్వులు ఇలా పెద్దగా చాలా బాగున్నాయండి. వీటితో కూడా చేయించేసాను. పొద్దున పూట అలా చేస్తే సాయంత్రం పూట చక్కగా ఈ పూలతో చేసేసింది. ఇంద్ర నీలమణి అలాగా కుదిరినన్ని పూలు చక్కగా తీసుకొచ్చేసి పొద్దున సాయంత్రం పూలు అయితే చేసేసుకుంది. మ్యాక్సిమం కుదిరినన్ని. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిలామగ్రహాలు, 6 ఋతువులు, మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరా సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వ ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఏదోటి పాడు. సీతాద్రి శిఖరం, సీతాద్రి శిఖరాన పర్గాలు తాజు మాటల్ని లత్తుకకు నీరాజనం, నీరాజనం.
మనజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం మోహిని అయిపోయిన తర్వాత సాయంత్రం అవిసె గింజల వల్ల ఎన్నో ఉపయోగాలండి. నా జుట్టు కూడా పెరుగుతుంది వాడేసి 2 నెలలుగా నేను అవిసె గింజలు తెప్పించి ఇలాగా ఇవి అవిసె గింజలు అన్నమాట. అవిసె గింజల వలన ఎన్నో ఉపయోగాలు, ముఖ్యంగా స్త్రీలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు. గర్భసంచి పరంగా కానీ లేకపోతే ఏమన్నా బ్రెయిన్ కి సంబంధించినవి కానీ ఎన్నో ఉపయోగాలు చెప్పలేను. రోజుకి ఇన్ని తింటే సరిపోదు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. కానీ అదేంటంటే మా అమ్మాయికి కూడా పెట్టచ్చు అని చెప్పి తీసుకొచ్చాను నేను వీటిని. వాటి యొక్క ఫ్రై చేసేసి ఇలా ఆరబెట్టేస్తాను. తర్వాత ప్లాస్టిక్ టిన్ లోనో తర్వాత ఉసిరికాయలు అయితే తీసుకొచ్చామండి. ఇవి అడవి ఉసిరి అంటారు. వీటితో ఆవకాయ పెట్టేద్దామని శుభ్రంగా కడిగేసేసి అవి కొద్దిగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసాను నేను. పచ్చడి పచ్చడిలాగా చేయొచ్చని. ఇవి మాత్రం ఆవకాయకి పెట్టే కాయలు మాత్రం చక్కగా నూనెలో అయితే ఫ్రై చేసేసుకుంటాం మనం అనమాట. ఉసిరి ఆవకాయ చాలా మంచిదండి, గర్భసంచికి కూడా మంచిదన్నమాట. మన ఆడవాళ్ళకి కార్తీక మాసంలో తింటే చాలా రుగ్మతలు అనేవి తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. కార్తీక ద్వాదశి రోజు కానీ అసలు కార్తీక మాసంలో తింటే చాలా మంచిదనమాట. ఫస్ట్ ముద్దలో పిల్లలకైనా సరే చక్కగా అరుగుదల బాగుంటుంది, చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి చక్కగా ఉసిరి ఆవకాయ అయితే పెట్టేసుకుందాము. ఆల్రెడీ కార్తీక మాసం అయిపోయిందండి. కానీ ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చేసిన ఉసిరి తొక్కు ఉంటుందన్నమాట ప్రతి ఏడు కూడా. ఆ తొక్కుని నేను కొద్ది పచ్చడి చేసేసి ఉంచేస్తాను, కార్తీక మాసంలో వేసుకోవచ్చు అని చెప్పి. ఇవేంటంటే తర్వాత కన్నా ఉంటాయి అని చెప్పేసి చక్కగా నేను ఇలాగా వేయించేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒక పావుగంట అరగంట మూత పెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత ఇలా మెంతులు, ఇలా చిన్న చిన్న పెచ్చులు ఉన్నాయి కదండి, ఇవి కూడా పాడు చేయడం ఎందుకని కొబ్బరి ఉసిరితో పచ్చడి అయితే చేసేసాను నేను. కొద్దిగా పోపు వేయించేసి ఎండుమిరపకాయలు వేసేసి ఇదిగోండి మిక్సీ పట్టేస్తే చక్కగా ఇలా అయిపోయిందనమాట కొబ్బరి ఉసిరి పచ్చడి. ఒక 2 రోజులు వస్తుంది మనకి. తర్వాత ఉసిరి ఆవకాయ కలిపేసాను ఇలాగా. కారము, ఆవు పిండి, కొద్దిగా మెంతుపిండి కలిపి కొద్దిగా చింతపండు వేసేసి ఈ సీసాలో అయితే పెట్టేసుకుందాము. ఉసిరావకాయ చూస్తుంటేనే కలిపేసుకోవాలనిపిస్తుంది అన్నము, అంత బాగుందనమాట. చూపులకు కూడా ఎర్రగా కారం. చిన్న డబ్బాలోకి అయితే తీసేసుకుందాం దీన్ని. ఇదిగోండి అన్నం ఈ గిన్నెలో ఎలాగో కొద్దిగా కారం ఉంది కదా అని అన్నం అయితే కలిపాను. చాలా బాగుంది టేస్ట్. పిల్లలు తినేశారు, మా పిల్లలిద్దరూ కూడా. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.